ఒక పంచాయతీ అయిపోయి జరింత నిమ్మల పడుతున్నారో లేదో ఎమ్మటే మళ్ళీ ఇంకో పంచాయతీ షురు అవుతున్నాయి. ఏదైనా సభలో ఒక్క మాట నోరు జారితే కథం ఎమ్మటే మైకుల ముందరికి వచ్చి మాట్లాడే అయినా అంటే అనొద్దు కానీ వచ్చింది ఏం పని మీద మాట్లాడేది దేని గురించి నాకు తెలిసి ముచ్చట మీకు సమజ్ కావాలి కదా. మరి ఎందుకనే చూస్తాను ముచ్చట చూడరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతిలో చీత్కారానికి గురైపోయి ఇప్పుడు వచ్చేట్టుగా తెలంగాణ నేను అభివృద్ధి చేస్తా ఎంతనేమో చేసిన ఇక దాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే ఒక సామెత ఉంటుంది తెలంగాణ, చచ్చిపోయిన బర్రెనట పలిగిపోయిన బుడ్డడు పాలిచ్చిందట. గట్లున్నది చంద్రబాబు గారు మాట్లాడి. అసలు నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలే నీ పాలన బాగలేదని చిత్తుగా ఓడించి వెళ్ళగొడితే వీడికి వచ్చి ఇంకా నువ్వేమో చేస్తా అని మాట్లాడతావు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో. ఎందుకంటే ఇప్పుడే గౌరవనీయులు మా మంత్రివర్యులు చెప్పినట్టు అది యువతనైతేనేమి, ఉద్యోగులైతేనేమి, విద్యార్థులైతేనేమి, రైతులైతేనేమి అన్ని వర్గాలను ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మా పిల్లలు, ఆనాటి యువత మాకు ఉద్యోగాలు కావాలని, మా పల్లెలు అభివృద్ధి కావాలని చెప్పి తెలంగాణ యువత అడిగితే వాళ్ళ నక్సలైట్ల పేరిట కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయిందా? తెలంగాణ సమాజం మర్చిపోలే, తెలంగాణ యువత ఇప్పటికీ మర్చిపోలే. ఉద్యోగులనేమో మా శ్రీనన్న చెప్పినట్టు గుర్రాలతో దొక్కిస్తుంది, వాటర్ క్యాన్లతో కొట్టిస్తుంది. విద్యార్థులను, యువతను మా ప్రాంత అభివృద్ధి గురించి, మా ఉద్యోగాల గురించి అడిగితే నక్సలైట్ల పేరు మీద కాల్చి చంపుతుంది. హైదరాబాద్ను ఫ్రీ జోన్ పేరిట మొత్తం హైదరాబాద్ను హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తి మీరు. ఇక నేను ఇది చేసినా, అది చేసినా, ఎందుకంటే ఉద్ధరించినా అని చెప్తే మీ విషయంలో స్పష్టత ఉంది. ఎందుకంటే అప్పట్లో బిల్ గేట్స్ వస్తే, ఆయన స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తే మీరు ఏ రకంగా చెప్పిండ్రో ఆయనే చెప్పాడు కదా. మా దేశంలో అయితే మీరు జైలు వేస్తామని చెప్పాడు ఆయన. మీరు చెప్పే మాటలు గురించి తెలంగాణ ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. నేను ఇది చేసినా, నేను అది చేసినా అని మీరు ఏమైనా చెప్పగలుగుతారు. చంద్రబాబు గారి స్టైల్ ఎట్లుంటుందంటే, పొద్దుగాల ఇలా తెల్లారుతుందంటే నా వల్లనే, పొద్దుగాల కోడి కూస్తున్నదంటే నా వల్లనే అని చెప్పినా చెప్తుంది ఆయన. నువ్వు అన్నీ చెప్తావు, ఎందుకంటే ఆ క్లారిటీ ఉంది తెలంగాణ ప్రజలకు. ఆయన గారు నిన్న మాట్లాడుతూ నల్లగొండలో ఫ్లోరోసిస్ నేనే పారదోలి అంటే ఇంతకంటే పెద్ద జోకు కాదే. నల్లగొండ గోదాం పాండి ఎవరు అడిగితే చెప్పారు ఆ ప్రజలు. ఫ్లోరోసిస్ పారదోలింది ఎవరు? ఫ్లోరైడ్ కష్టాలు తీర్చింది ఒకే ఒక్క నాయకుడు, అది కేసీఆర్. మీరందరూ కూడా ఆ ఫ్లోరోసిస్ పేరు మీద ఓట్లు దండుకున్నారు, ఆ ప్రాంత ప్రజలను మోసం చేసింది. కానీ నల్లగొండ ప్రజలకు శాశ్వతంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఇంకా నేనేదో రైతులకు చేసినా, ఇది కట్టినా, అది కట్టినా, నువ్వు అన్ని కడితే మరి ఎందుకు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువైనాయి నీ హయాంలో?